రీసెంట్గానే శ్రీ విష్ణు గారు యాక్ట్ చేసిన విష్ణు విన్యాసం మూవీ అయితే చూసేసాను. మూవీ నాకు ఎలా అనిపించిందంటే, సో ఫస్ట్ శ్రీ విష్ణు గారు అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది ఒక ఫన్ కామెడీ అయితే ఖచ్చితంగా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. సో ఈ మూవీలో అది వర్కౌట్ అయిందంటే కొన్ని సీన్స్లో వర్కౌట్ అయింది, కొన్ని సీన్స్లో అయితే అలా ఉంది. సో పేలిందా పేలలేదా అని చెప్పేసి మనం అనుకుంటాం కదా, ఆ రకంగా ఉందన్నమాట. సో చాలా మంది కమేడియన్స్ అయితే యూజ్ చేశారు. సత్య ఉన్నాడు, బ్రహ్మాజీ ఉన్నారు, అండ్ బ్రహ్మాజీతో పాటు ఇంకో లెక్చరర్లా ఉంటారు, సో అతను ఉన్నాడు కామెడీ. సో ఇలా కొంతమంది కమేడియన్స్ అయితే ఉన్నారు. వీళ్ళందరూ కామెడీ ఒక ఎత్తు, శ్రీ విష్ణు గారి కామెడీ ఒక ఎత్తు. సో శ్రీ విష్ణు గారి కామెడీ అంటే మనకు తెలిసిందే, వీళ్ళందరూ ఒక రేంజ్ ఆఫ్ యాక్టింగ్ వరకు ఉంది. సత్యకి చాలా స్కోప్ ఉండొచ్చు మేబీ, బట్ అయినా కూడా ఒక మీడియం రేంజ్ అయితే ఇచ్చారు. అండ్ శ్రీ విష్ణు గారి యాక్టింగ్, శ్రీ విష్ణు గారి కామెడీ టైమింగ్ ఇదంతా మనకు బాగా తెలిసిందే కదా. ఆయన ప్రీవియస్ మూవీస్ నుంచి ఆయన ఒక యూజ్ చేస్తున్న టెంప్లెట్ ఏంటంటే, సో ఆయన ఇన్నర్ ఫీలింగ్స్ కూడా లైక్ మనకి స్క్రీన్ మీద మనకు వినిపించేటట్టు పెట్టేశారు. ఓకే, సో అది ఏదైతే యూజ్ చేస్తున్నారో అది కొంతవరకు వర్కౌట్ అయింది. ఎందుకంటే ఓవర్ఫ్లో అయిపోతుంది యాక్చువల్లీ. ప్రతిసారి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన డైలాగ్స్ లైక్ బయట ఆయన అనిపించేది డైలాగ్ చెప్తున్నాడు, అండ్ అలాగే లోపల ఇన్నర్ ఫీలింగ్ కూడా చెప్తున్నారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఓవర్ఫ్లో అంటే లైక్ ఏది డబ్బింగ్ ఇష్యూ అన్నట్టు అనిపించింది నాకైతే స్టార్టింగ్ లో. సో డైలాగ్స్ ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ కామెడీ కూడా మనం రికగ్నైజ్ చేయడానికి టైం పట్టిద్ది అన్న ఫీలింగ్ వచ్చింది నాకు కొంచెం. సో అదొకటి చిన్న ప్రాబ్లం అనిపించింది. బట్ రిమైనింగ్ అంతా శ్రీ విష్ణు గారి టైమింగ్, పర్ఫార్మెన్స్, యాక్టింగ్ నాకైతే ఎక్కడ ఏం పెద్ద ఫ్లాస్ అనిపించలేదు. కొంత ఇమోషనల్ గా కూడా కొంత శ్రీ విష్ణు గారికి అయితే స్కోప్ ఉండేది, బట్ ఈ మూవీలో అంతగా చూపించలేదు అన్నట్టు అనిపించింది. జనరల్ గా ఏంటంటే శ్రీ విష్ణు జాతకాలు బాగా నమ్ముతాడు ఈ సినిమాలో. సో ఎక్కువ భయంగా లేకపోతే ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటాడు, అంటే ప్రతిదానికి టైమింగ్ చూసుకుంటాడు. ఈ టైప్ లో చూపించుంటే బాగుండేది, బట్ అది హీరోయిన్ దగ్గర మాత్రం అంతగా చూపించరు. ఆ విషయంలో నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఇక హీరోయిన్ విషయానికి వస్తే నయన్ సరిక, ఆవిడ యాక్టింగ్ క్యూట్ గా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించింది. ఆల్రెడీ తను మనం కా మూవీలో చూసాం, అండ్ అలాగే ఆ మూవీలో కూడా చూసాం. సో ఈ రెండిట్లో అయితే ఆవిడ పర్ఫార్మెన్స్ చాలా బాగా అనిపించింది. అండ్ ఈ రెండింటితో కంపేర్ చేస్తే ఇందులో ఎలా ఉందంటే ఇందులో కూడా బాగానే ఉంది, బట్ ఆ రెండిట్లో ఇంకా బాగా అనిపించింది నాకైతే. ఇక స్టోరీ బేసిక్ ప్లాట్ విషయానికి వస్తే, హీరోయిన్కి అయితే 10 ఏళ్ళ నుంచి పెళ్ళి అవ్వట్లేదు. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, కానీ పెళ్లి మాత్రం అవ్వట్లేదు. సో తనకు ప్రాబ్లం ఉంటుందన్నమాట. ఆ ప్రాబ్లం వల్ల తనకైతే పెళ్ళి అవ్వట్లేదు. సో ఆ ప్రాబ్లం ఏంటన్నది మూవీ చూస్తే అర్థమైంది. సో అయితే మన శ్రీ విష్ణు గారిని అయితే కనెక్ట్ అవ్వడానికి ట్రై చేసింది హీరోయిన్. సో స్టార్టింగ్ లో తన క్యారెక్టరైజేషన్ కొద్దిగా మనకి ఏదో డిఫరెంట్ గా చూపించినట్టు చూపిస్తారు. సో ఎందుకు ఇలా ఉంది అది అన్నట్టు అనుకుంటాము, చాలా ఫాస్ట్ ఉంది అది అన్నట్టు అనుకుంటాము. బట్ తర్వాత దానికంటూ ఒక రీజన్ ఎప్పుడు క్లైమాక్స్ లో ఇస్తారు. సో దాని పే ఆఫ్, సెటప్ వర్సెస్ పే ఆఫ్ నాకైతే బాగానే అనిపించింది అక్కడైతే. అండ్ లాస్ట్ లో తన ఎమోషనల్ యాక్టింగ్ కూడా, ఆ వే ఆఫ్ యాక్టింగ్ అని నాకైతే ఒక క్లీన్ పర్ఫార్మెన్స్ ఇచ్చారని నాకు అనిపించింది. సో యాక్టర్స్ వైజ్ అయితే లైక్ ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చారు. అండ్ రిమైనింగ్ హీరో ఫాదర్ గా యాక్ట్ చేసిన వాళ్ళు అండ్ హీరోయిన్ ఫాదర్ గా యాక్ట్ చేసిన వాళ్ళు, సో ఇద్దరు యాక్చువల్ గా మంచి యాక్టర్స్, బట్ వాళ్ళకైతే ఈ మూవీలో పెద్ద స్కోప్ అయితే ఇవ్వలేదు. ఇంకొంచెం బాగా యూజ్ చేసుకుంటే బాగుంటుందని నాకు అనిపించింది. సో అదొకటి కొంచెం బాగుంటే మనకి ఇంకా మంచి ఫీల్ అయితే వచ్చేది. సో ఒక రకంగా చెప్పాలంటే ఎలా అంటే లైక్ పొటెన్షియల్ ఉంది మూవీకి, బట్ బేసిక్ థింగ్ ఏంటంటే మూవీలో ఏదైతే యూజ్ చేశారో ఒక ఐడియా, సో ఐడియా ఏంటంటే ఒకప్పుడు టైంకి అయితే యూజ్ అయ్యేది, బట్ ఈ రోజుల్లో ఆ ఐడియా అనేది అంతగా వర్కౌట్ అవ్వదు. దానికి రీజన్ ఏంటంటే అవుట్డేటెడ్ అన్నట్టు ఉంటుంది. సో ఈ రోజుల్లో ఈ జాతకాలని నమ్మడం ఇవన్నీ పెద్దగా ఎవరు చేయట్లేదు. సో దానివల్ల మనకు అలా అనిపించిందని నా ఫీలింగ్. స్టార్టింగ్ లోనే చెప్పాను కదా, సో హీరో బాగా జాతకాలు నమ్ముతాడని చెప్పేసి. సో వెంకీ మూవీలో మనకి జేసీ క్యారెక్టర్ గుర్తుంది కదా, సో అలాగే ఇక్కడ ఓసీ క్యారెక్టర్ అని చెప్పేసి పెట్టారు. ఆ ఓసీ ఎవరంటే శ్రీనివాస్ గారు అనమాట. సో ఆయన క్యారెక్టర్ కూడా పర్లేదు అన్నట్టు అనిపించింది, బట్ దాని పే ఆఫ్ కూడా ఉంటుంది మూవీలోనే. అది కూడా కొంచెం పర్లేదు, బాగానే చూపించారు అన్నట్టు అనిపించింది నాకైతే. ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు అయితే కొంత డ్రాగ్ చేశారన్న ఫీలింగ్ వచ్చింది అనమాట. సో హీరోయిన్ వెనక పడుతూ ఉన్నారు. సో ఇంకా అదే జరుగుతుంటుంది, అందులో పెద్ద ఏం కొత్తగా ఏం చూపించినట్టు అయితే అనిపించదు. సో హీరోయిన్ అయితే ట్రాప్ చేయడానికి ట్రై చేస్తుంది అన్నట్టు అనిపించింది. సో అందులో పెద్ద కొత్తగా ఏం అనిపించదు. ఎప్పుడైతే హీరోయిన్కి తనకున్న ప్రాబ్లం అయితే హీరోకి చెప్తుందో అక్కడ ఇంటర్వల్ బ్యాంగ్ పెట్టాలని కొద్దిగా ల్యాగ్ చేశారన్న ఫీలింగ్ వచ్చింది. ఇంటర్వల్ బ్యాంగ్ ఎలా ఉందంటే, శ్రీ విష్ణు గారికి మూవీలో చూపిస్తారు కదా, ఆయన బైక్ కి ఎన్ని టైర్స్ ఉన్నాయని చూపిస్తారు కదా. సో ఆ టైర్స్ ని ఇక్కడ దాంతో ఏదో రిప్రజెంట్ చేద్దాం అనుకున్నారు. ఏదో నాకైతే చాలా యావరేజ్గా అనిపించింది అది. ఇట్స్ ఓకే, ఒక ఇంటర్వల్ బ్యాంగ్ వచ్చేసి నాకు కొంచెం యావరేజ్గా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ విషయానికి వస్తే, సెకండ్ హాఫ్లో కూడా ఒక 1 hour కొంచెం అలా ఉంటుంది. ఇంకా లాస్ట్ ½ an hour మాత్రం కొంచెం నాకైతే ఒక స్టోరీ అనేది అప్పుడే స్టార్ట్ అయిందేమో, అప్పటి వరకు మూవీ మనకు చూపించినంత ఒక ల్యాగ్ కంటెంట్ ఏమో అన్నట్టు అనిపించింది. సో నాకైతే ఇలా అనిపించింది. ఇక మూవీ క్లైమాక్స్లో లాస్ట్లో ఒక 2 ట్విస్టులు పడడానికి ట్రై చేస్తారు. సో 1 after 1 అన్నట్టు అవి కొంచెం వర్కౌట్ అయ్యాయన్న ఫీలింగ్ నాకు కలిగింది. హీరోని పెళ్లి చేసుకోవడానికి అందరూ భయపడుతున్నారు, మరి హీరో చేసుకుంటారు లేదన్నది ఈ మూవీలో అయితే చూపిస్తారు. అండ్ అలాగే
కొన్ని చోట్ల కొంచెం కన్వీనియంట్ రైటింగ్ అయితే యూజ్ చేశారు అన్నట్టు అనిపించింది. సో ఆ కన్వీనియన్స్ మనం ఫీల్ అవుతాం కదా, సో అంతగా ఇది న్యాచురల్గా వర్కౌట్ అవ్వదు, ఆ టైప్లో ఫీల్ అవుతాం కదా. సో అలాంటి కొంత కన్వీనియంట్ రైటింగ్ అయితే ఉంది. సో అది ఎగ్జిక్యూషన్ లెవెల్లో వచ్చేటప్పటికి కొంచెం బిలో స్టాండర్డ్ ఉన్నట్టు అనిపించింది. సో అదొకటి. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే బీజిఎం ఓకే అనిపించింది, అండ్ సాంగ్స్ యావరేజ్ పర్లేదు అన్నట్టు అనిపించింది. సో ఇది ఫైనల్ నాకైతే మూవీ ఒక యావరేజ్ ఫీల్ ఇచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ అయితే మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.